చేసిన పాపం ఊరికే పోదు అన్నది అందరికీ తెలుసు. అది ఏదో రోజు దానికి సంబంధించి ఆ పాపం తాలూకు శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు ఈ చేసిన పాపం ఊరికే పోదు అనేటువంటి దానికి సంబంధించి నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే బాధపడ్డారో తన చివరి రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారి గురించి రామారావు గారు ఏ రకంగా అయితే మాట్లాడారో, ప్రపంచంలో ఇంతకంటే మోసగాడు ఎవ్వరూ ఉండరు, ఇంత దుర్మార్గం నేను ఎప్పుడు చూడలేదు, నమ్మించి మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడని చెప్పి అప్పుడు రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ ఎక్కడో చోట మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే ఆయన పడ్డటువంటి బాధ అంతా ఇంత కాదు. తన కుటుంబాన్ని దూరం చేయడం, మహానుభావుల్లా బతికినటువంటి ఆ వ్యక్తి చివరి రోజుల్లో అంత నరకయాతను అనుభవించి మరి ఆ దిగులుతోనే ఆ బాధతోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సో అప్పుడు వీళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా కానీ ఏం చెప్పారు అప్పుడు, ఒక మహిళ చేతుల్లోకి పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ పోతూ ఉంది. సో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికించడం కోసం, రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం ఈ రకంగా మహానుభావుడు అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం జరిగింది. ఇది వెన్నుపోటు కాదు అని చెప్పి వాళ్ళ పత్రికలో చిత్రీకరించడం, వాళ్ళ రాతలతో ఆయన మీద చెప్పులతో దాడి కూడా చేయించినటువంటి పరిస్థితి అప్పట్లో. సో ఈ రకంగా అందరూ కూడా పత్రికలు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ ఏదైతే రామారావు గారి గురించి తప్పుడుగా వార్తలు రాశారో, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని తన చేతిలోకి తీసుకున్నారో, సో దాని తాలూకు పాపం ఇప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ వారం 10 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు ఒకసారి గమనించండి. పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ పార్టీల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు తప్పదు, కూటమిలో కట్టప్పలు పెరిగిపోయారు, కత్తులు దూస్తూ ఉన్నారు అంతర్గతంగా, అది బయటికి బ్లాస్ట్ అయ్యేటువంటి రోజు దగ్గరలోనే ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ గతంలో ఏ రకంగా అయితే టీడీపీ పార్టీ రామారావు గారికి వెన్నుపోటు ఎందుకు పొడవాల్సి వచ్చిందో, రామారావు గారిని పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఏ రకంగా కవర్ చేశారో, వీళ్ళు కూడా ఒక కథ సిద్ధం చేశారనేటువంటి ఒక చర్చ ఉంది. ఏంటి ఆ కథ అంటే, ఇప్పుడు టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి గమనిస్తే ఆ టీడీపీ పార్టీలో నాయకులు మాట్లాడేటువంటి మాటలు కానీ, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలో వస్తున్నటువంటి వార్తా కథనాలు కానీ ఏ రకంగా ఉన్నాయి. నారా లోకేష్ని వెంటనే డిప్యూటీ సీఎంని చేసేయాలి, ఎందుకంటే ఆయనకు అవమానం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యక్తికి అవమానం జరగకూడదు. యువగలం పాదయాత్ర చేయబట్టే టీడీపీ పార్టీకి అన్ని సీట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ వల్ల కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెనుకొండి మాట్లాడించింది చంద్రబాబు నాయుడు గారే అనేటువంటిది ఒక చర్చ. పైగా వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా నారా లోకేష్ యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మరి నాకు గుదిబండగా మారుతూ ఉన్నాయనేటువంటి విధంగా వాళ్ళు కొత్త పలుకులు రాస్తూ ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ యొక్క హద్దులు కూడా వీళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి తిరుపతి ఘటనకు సంబంధించి ఆయన హద్దులు గుర్తు చేశారు కదా. డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు. మరి ఆయన సీఎం మాట్లాడాల్సినటువంటి మాటలు ఈయన ఎట్లా మాట్లాడతారు? జనసేన పార్టీ అధినేతగా ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ ఆ ప్రభుత్వపరమైనటువంటి అంశాలు ఆయన మాట్లాడకూడదు అని చెప్పి ఆయన హద్దులు ఏబిఎన్ రాధాకృష్ణ గుర్తు చేశారు. సో మరి ఈయన గుర్తు చేశారంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయించారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్గా చెప్పకుండా ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతూ వాళ్ళ మీద కుట్రలు చేస్తూ వాళ్ళకు వెన్నుపోటు పోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వీళ్ళ పత్రికల ద్వారా వీళ్ళ మనుషుల ద్వారా ఇప్పుడు డిప్యూటీ సీఎంని చేయమంటారు నారా లోకేష్ని, తర్వాత ముఖ్యమంత్రిని చేయమంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా క్రియాశీలకంగా పని చేయకపోవచ్చు, కాబట్టి టీడీపీ పార్టీ ఆయన యువగల పాదయాత్ర చేయడం ద్వారానే ఇన్ని సీట్లు వచ్చాయి, 134 సీట్లు వాళ్ళకు వచ్చినాయి అనేటువంటి ఒక అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ వీళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. పైగా నారా లోకేష్ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కూడా అంత తక్కువగా తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ నారావారి పల్లెలు ఇక్కడ మాట్లాడారు కదా, ఆయన కూటమిని లీడ్ చేసింది టీడీపీ పార్టీ అన్న సంగతి మర్చిపోకూడదు అని చెప్పి. అంటే మేము కష్టపడితేనే అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఏదైతే రానున్న రోజుల్లో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వీళ్ళు తీసుకొస్తారు. సో తీసుకొచ్చినప్పుడు అప్పుడు రాష్ట్రం అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమైపోతుంది?
నాశనం అయిపోతుంది, ఎక్స్పీరియన్స్ లేనటువంటి పర్సను అని చెప్పి ఇటు బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఖచ్చితంగా గతంలో నందమూరి తారక రామారావు గారికి జరిగినటువంటి ఆ ఎపిసోడ్ అంతా కూడా మళ్ళీ ఇక్కడ తిరిగి జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కానీ బీజేపీ పార్టీ నిర్ణయాలు కానీ అదే రకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు పైకి ఇండైరెక్ట్గా అంటే నారా లోకేష్ యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఒక 15 సంవత్సరాలు మేము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తా ఉన్నారు, నారా లోకేష్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ అవుతూ ఉంది, ఆయన ప్రతి శాఖలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు కాబట్టి మేము అది సహించమని చెప్పి పైకి ఇండైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు. దాంతోపాటు మరి హోంశాఖ కరెక్ట్గా పనిచేయట్లేదు అంటే ఆ నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోకుండానే వంగలపూడి అనిత గారు ఒక్కరే తీసుకుంటారా? ఆమె చంద్రబాబు నాయుడు గారు తెలియకుండానే మరి చాలా ముఖ్యమైనటువంటి శాఖ కదా హోంశాఖ, మరి అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఈయనది కూడా బాధ్యత ఉంటుంది కదా. మరి హోంశాఖ కూడా ఫెయిల్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, మన తిరుపతి ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా కింద పార్టీ నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఆయన అంతర్గతంగా పార్టీ నేతలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి నాయకులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కానీ ఇప్పుడు జనసేన వైసీపీ పార్టీ నుంచి నాయకులు రావచ్చు కానీ క్యాడర్ రాదు. వైసీపీ పార్టీ ఓటు బ్యాంక్ అనేటువంటిది ఇటు ట్రాన్స్ఫర్ కాదు. అయితే గీతే టీడీపీ పార్టీది బీజేపీ పార్టీది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, జనసేనది బీజేపీకి టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురి మధ్యలోనే ఏదైనా జరుగుతుంది. కానీ వైసీపీది ఇక్కడికి రాదు. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అనేటువంటిది వేరే పార్టీలకి ట్రాన్స్ఫర్ అవ్వదు, అది అట్లాగే ఉంటుంది. 40% ఓటింగ్ అనేటువంటిది ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ 40% ఓటింగ్ అట్లా నిలబడిందంటే మామూలు విషయం కాదు అది. సో ఇట్లా ఈ రకంగా మా పార్టీని బలహీనపరుస్తుంది, కూటమిలో ఉండి మాకు మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకు వాళ్ళే కుట్రలు కుతంత్రాలు పండుతూ వెన్నుపోటు పొడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నారా లోకేష్కి సంబంధించిన చర్చ ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని చూపించి నారా లోకేష్ చేతిలో రాష్ట్రం పెడితే నాశనం అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా క్రియాశీలకంగా పని చేయలేరు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇక రానున్న రోజుల్లో మేమే అధికారాన్ని చేపట్టాలనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు కానీ రానున్న రోజుల్లో ఏదైతే నాగబాబుకి క్యాబినెట్లో తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు చిరంజీవి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మోదీ గారిని కలవడం కానీ, అక్కడ జనసేన పార్టీ తరఫున అక్కడ రాజ్యసభలో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ చిరంజీవి వల్ల. అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ అంటే హిందువులంతా కూడా ఇటువైపు ఓట్లు వేస్తారనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని గమనిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా తన వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇటు బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూహాలు రచించుకున్నారు. కూటమిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులే పైకి మాత్రం బాగానే ఉందంతా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎందుకు పైకి చెప్పలేకపోతున్నారంటే కారణం ఏంటంటే జగన్ అనేటువంటి ఒక 3 అక్షరాల పేరు, ఖచ్చితంగా జగన్ అనేటువంటి ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎవరి మీద ఎవరు వెన్నుపోటు పొడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు బయటికి ఏం మాట్లాడలేని విషయం, వాళ్ళు ఏమాత్రం పక్కకు పోయినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక అస్త్రం దొరికినట్టు అవుతుందని చెప్పి నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారని తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, మన నన్ను తగ్గించే ప్రయత్నం వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ నాయకుల ద్వారా చేస్తున్నారని తెలిసి అయినా కూడా ఏమైనా కూడా సైలెంట్గా ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. సో ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నటువంటి పరిస్థితి ఉంది. పొత్తులో ఉంటేనేమో కొడుకు ముఖ్యమంత్రి కాలేడు, ఒకవేళ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన చేసిన, డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచన చేసిన నందమూరి తారక రామారావు గారి విషయంలో ఏదైతే జరిగిందో మనం అప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని జనసేన బీజేపీ పార్టీలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో కీలకంగా పనిచేయలేరు, ఆయన యాక్టివ్గా లేరు కాబట్టి వయసురీత్యా ఈయన చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మేము బయటకు వచ్చాము. ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి సపోర్ట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆశ్చర్యం లేదనేటువంటి ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే జరుగుతుంది. ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కానీ, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ, వీళ్ళు చేసినటువంటి అసత్య ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళ ముందే వచ్చి నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కాలమహిమ కర్మ ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయి. సో మనం మొన్నటిదాకా చూసాము. సో అదే రకంగా ఎన్టీఆర్ గారికి గతంలో చేసినటువంటి పాపం ఇప్పుడు వెంటాడుతుంది. ఆ రకమైనటువంటి వెన్నుపోటు పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీ పార్టీ చేయబోతోంది. మరొక షిండే తయారు కాబోతూ ఉన్నారు. ఇట్లా రకరకాల చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటే కూటమిలోని పార్టీలు ఏమంటూ ఉన్నారు, కూటమిని విడదీయడం అసాధ్యం, బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా విడదీయలేరని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 15 సంవత్సరాల పాటు పొత్తులో భాగంగా ఉంటాం, పొత్తులో కలిసి ఉంటామని చెప్పినటువంటి వ్యక్తులు 10 నెలలు పట్టుమని 10 నెలలు కూడా ఉండలేనటువంటి పరిస్థితికి మీరు వచ్చారు.
మీకు మీ 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 మధ్యలో మీకు సఖ్యత లేదు, సమన్వయం లేదు, ఎవరు మిమ్మల్ని విడగొట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ వ్యవహార శైలి వల్ల, మీ మాట తీరు వల్ల మీరు ప్రజలకు మోసం చేసిన దానికి కారణంగా మీరు విడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే దానివల్ల వస్తుంది తప్పితే మిమ్మల్ని ఎవ్వరూ విడగొట్టరు. సో ఏదేమైనా కూడా అంతర్గతంగా కూటమిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కట్టప్పలు రెడీ అవుతూ ఉన్నారు. ఎవరిని వెన్నుపోటు పొడుస్తారని మాత్రం చూడాల్సి ఉంది. వాళ్ళ ప్రతి నిర్ణయం వెనుక జగన్ అనేటువంటి ఒక 3 అక్షరాల భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ అయితే ఇవ్వలేదు. వాళ్ళ పత్రికలే, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలే ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నాయి. జగన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, జగన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి అని చెప్పి వాళ్ళ పత్రికల వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. సో మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందని మాత్రం చూద్దాం. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.